సో హాయ్ ఎవ్రీవన్, నా పేరు సారగ కళ. అండ్ ఈ సెషన్ వచ్చేసి లైక్ ఏఆప్స్ ఎంఎల్ఆప్స్ సిరీస్లోనే విల్ లెర్న్ అబౌట్ ఫైన్ ట్యూనింగ్ అనమాట. ఫైన్ ట్యూనింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకంటూ ఒక ఓన్ చాట్ బాట్. మన చాట్ బాట్ అంటే మనకు ఉండే ఒక డేటా. లైక్ అంటే ఇప్పటివరకు చాట్ జీపీటీకి నాకు తెలియని డేటా నేను దాన్ని ఇచ్చి దానికి ట్రైన్ చేయడం. సో అంటే ఈ సెషన్కి వెళ్ళే ముందు జనరల్గా ఈ సెషన్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి, అండ్ ఈ నా కంటెంట్ కొద్దిగా డైవర్సిఫైడ్, అంటే జస్ట్ వాట్ టు సే డెవాప్స్ మా ఏఆప్స్ ఇవి మాత్రమే లేవు కాబట్టి దెర్ ఆర్ బిట్ ఆఫ్ అదర్ స్టఫ్. దానికి లైక్ అది ఎట్లా సాగ్రిగేట్ చేసుకోవాలంటే యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ మై నేమ్ సారగకళ అని. ఇక్కడ నా వెబ్సైట్, యూట్యూబ్, లింక్డ్ఇన్ అండ్ వెబ్సైట్లో ప్రతిదీ లైక్ డివైడెడ్ బై కంటెంట్స్ ఆఫ్ ద బ్లాగ్. సో ప్రతిదీ ఇక్కడ ఏఆప్స్ ఎంఎల్ఆప్స్ ఇండివిజువల్ సిరీస్ అయినా సరే ఐ వుడ్ రికమెండ్ టు వాచ్ ఇన్ కన్సిక్యూటివ్ ఆర్డర్ అనమాట, జస్ట్ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్. అండ్ ఇది కాకుండా యూట్యూబ్లో ఎవ్రీథింగ్ ఇస్ సపరేటెడ్ బై ప్లేలిస్ట్. అండ్ ఈ వీడియో వచ్చేసరికి డెవాప్స్ సారగకళ తెలుగు అన్న దాంట్లో అప్లోడ్ అవుద్ది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా సెషన్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా వితౌట్ వేస్టింగ్ మచ్ టైం. జనరల్గా ఇక్కడ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం బ్రో మ్యూట్ చేసేవా? సింపుల్గా చెప్పాలి అంటే ఫైన్ ట్యూనింగ్ అంటే ఎట్లా వాడతాం అంటే మనకంటూ ఒక కంపెనీ ఉంది. లైక్ మనం చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ ఇవన్నీ వాడతాం కదా. ఒక కస్టమ్ డేటా సెట్ ఉంటే లెట్స్ డేటా సెట్ అంటే ఏంటంటే లెట్స్ అది తెలుసుకుందాం. డేటా సెట్ అంటే లైక్ నా ఓన్ కంపెనీ డేటా నేను దానికి ఇచ్చి నేను దాన్ని ట్రైన్ చేస్తాను అనమాట. సో అది ఫైన్ ట్యూనింగ్ అవుద్ది. అండ్ దీనికి బేస్ మోడల్ పెట్టుకుంటాం. మనం ఎలాగైతే డాకర్లోని ఒక బేస్ ఇమేజ్ పెట్టుకొని దాని మీద మన అప్లికేషన్ రన్ చేసామో సేమ్ థింగ్ దీనికి ఒక బేస్ మోడల్ పెట్టుకుంటాం. అంటే ఆల్రెడీ ట్రైన్ అయిన డేటా పైన మన ఓన్ డేటా ఇచ్చి దాన్ని ట్రైన్ చేస్తున్నాం. సో దాన్ని మనం ఫైన్ ట్యూనింగ్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లో చాట్ బాట్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ చాట్ బాట్స్ లెట్స్ ఇప్పుడు ఎయిర్ ఇండియా చాట్ బాట్ ఉంది. ఈ ఎయిర్ ఇండియా చాట్ బాట్ని నేను మేబీ లైక్ మళ్ళీ ఎందుకు అడగడం, ఇందాకలో ఒక క్వశ్చన్ అడిగాను. క్యాన్ యూ సర్చ్ ఫర్ ఫ్లైట్స్ ఫ్రమ్ విశాఖపట్నం టు పోర్ట్ ఆన్ August 15th అని చెప్పి, ఇది వన్ వేనా లేక రిటర్న్ అని అడిగింది. వన్ వే అని చెప్పిన. అండ్ అది August 15న ఇదిగో ఈ ఫ్లైట్ ఉంది నీకు, ఇది రేట్ పడుతుంది నీకు 57,000, ఎకానమీ అయితే, బిజినెస్ అయితే నీకు 1 lakh అని చెప్పి ఇది చూపించింది. ఇది ఎలా చూపించగలిగింది? ఇప్పుడు వేరే చాట్ బాట్ ని నేను అడిగితే లెట్స్ సే నేను వేరే వెళ్ళి ఇండిగో చాట్ బాట్ ని అడిగితే అది ఇది నాకు చెప్పలేదు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అని చెప్పి, ఎందుకంటే దాని దాని ట్రైనింగ్ డేటా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది ఎయిర్ ఇండియాకి స్పెసిఫిక్ గా దీన్ని ట్రైన్ చేస్తారు. ఇట్స్ మోర్ లైక్ అ ఫైన్ ట్యూన్డ్ మోడల్ అన్నమాట. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్. సో దట్ అండ్ ఇంకొకటి నేను కూడా ఏం చేసుకోవచ్చు అంటే నా వెబ్సైట్ లోనే ఇప్పుడు మిమ్మల్ని నావిగేట్ అవ్వమని చెప్పకుండా ఒక చాట్ బోర్డ్ పెట్టేసి లెట్స్ ఇఫ్ శ్రావణ్ గాని హుసేన్ గాని వచ్చి ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ ఆన్సిబుల్ అని అడిగితే హియర్ ఇస్ ద ఆన్సిబుల్ తెలుగు బ్లాగ్, హియర్ ఇస్ ద ఆన్సిబుల్ ఇంగ్లీష్ బ్లాగ్, హియర్ ఇస్ ద రిపో దట్ యూ నీడ్ టు ప్రాక్టీస్, హియర్ ఇస్ ద బ్లాగ్ అని చెప్పి ఒక సెట్ ఆఫ్ లింక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. మోర్ లైక్ యూజర్ ఈ క్వశ్చన్ అడుగుతాడు, ఇది ఆన్సర్ చేయొచ్చు అని చెప్పేసి. ఇట్స్ కాల్డ్ లైక్ ఫైన్ ట్యూనింగ్ అన్నమాట. సో ఉన్న డేటా పైన మన ఓన్ డేటా తోటి ట్రైన్ చేస్తే దాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటాం. అండ్ ఇవి ఎల్ఎల్ఎంస్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మోర్ లైక్ చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్, ఒలామా ఏవైనా తీసుకోవచ్చు. అండ్ ఈ ఫైన్ ట్యూనింగ్ మనం ఎలా చేస్తామంటే సింపుల్గా ఒక బేస్ ఎల్ఎల్ఎం మోడల్ సెలెక్ట్ చేస్తాం. అంటే ఈ చాట్ జీపీటీలో డిఫరెంట్ మోడల్స్ మనకి ఇప్పుడు GPT-5 వచ్చేసింది, నాకు తెలిసి రీసెంట్ 2 days బ్యాక్ వచ్చింది అనుకుంటా అప్డేట్. GPT 3.5 కానీ దానిపైన ఒక మోడల్ ట్రైన్ చేస్తే దాన్ని ఫైన్ ట్యూనింగ్ అనుకోవచ్చు. అంటే బేస్ మోడల్ నేను 3.5 పెట్టుకోవచ్చు. అండ్ కస్టమ్ డేటా సెట్ విత్ JSON-LL ఫార్మాట్, లైక్ ఇదేందో లైక్ విల్ లెర్న్ ఫర్దర్. అంటే ఒక మనం ఎలా ట్రైన్ చేస్తాము ఈ మోడల్ని అంటే JSON-L ఫార్మాట్లో ట్రైన్ చేస్తాం అన్నమాట. అండ్ ఈ డేటా సెట్ని మనం LLM మోడల్లో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేశాక ఈ ట్రైనింగ్ మోడల్ ఇది చాట్ జీపీటీ ఈ మోడల్స్ చూసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. అండ్ బిఫోర్ యూ స్టార్ట్ వాట్ ఇట్స్ రిక్వైర్డ్ ఇస్ ఒక ఏపీఐ కీ కావాలన్నమాట. అంటే మీ చాట్ జీపీటీ అకౌంట్లో ఒక ఓపెన్ ఏపీఐ కీ జనరేట్ చేయాలి. జస్ట్ లైక్ మనం ఎలా గిటప్ టోకెన్ ఇవన్నీ జనరేట్ చేసాము సేమ్ వే. లెట్స్ సే క్రియేట్ న్యూ సీక్రెట్ కీ. లెట్స్ సే ఐఎమ్ గివింగ్ దిస్ సంథింగ్ లైక్ ఫైన్ ట్యూన్ తెలుగు అని ఇస్తున్నా. ఇది ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ రెస్ట్రిక్టెడ్ అని ఉంది చూసా, లైక్ జస్ట్ లైక్ మనం గిటప్ టోకెన్ చేసినప్పుడు రీడ్ రైట్ యాక్సెస్ తీసుకోవచ్చు, లేదా ఇది మనం ఆఫ్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ ఆల్ అంటే ఏంటంటే లైక్ ఇట్స్ పవర్ఫుల్ కి ఇట్ హాస్ యాక్సెస్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో దట్స్ వేర్ దిస్ యాక్సెస్ కి అన్నది చాలా సీక్రెట్ అండ్ లైక్ నాట్ టు కీప్ ఎనీవేర్. లైక్ లేటర్ నేను ఈ టోకెన్స్ డిలీట్ చేసేస్తాను కాబట్టి ఐఎమ్ ఓకే టు షో. సో ఇక్కడ వచ్చే ఈ టోకెన్ ని లైక్ సేవ్ చేసుకోండి ఎక్కడైనా సరే, లైక్ బికాస్ ఇట్ షోస్ ఓన్లీ వన్స్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. నోట్స్ ఎక్కడ ఉంది?
అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. లైక్ దిస్ కీ సర్వ్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ నౌ. ఇక్కడ ఈ కీని సేవ్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ కీ అయిపోయింది. లెట్స్ లైక్ వి గాట్ ఏపీఐ కీ. అండ్ ఇక్కడ మనం ఎలాగైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్, అజర్ అకౌంట్ తీసుకున్నప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేస్తామో సేమ్ వే మీరు కార్డ్ యాడ్ చేయాల్సిందే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఫైన్ ట్యూనింగ్ అన్నది టోకెన్స్ కాన్సెప్ట్ చెప్పాను కదా, బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ మీకంటే ఒక కాస్ట్ ఇన్కర్ అవుద్ది మాట. సో దట్స్ వేర్ లైక్ మీకు ఇక్కడ ఇది కావాల్సిందే. జనరల్గా నేను అందుకే కస్టమ్ డేటా సెట్ చాలా చిన్నది తీసుకున్నాను నేను, సో దట్ లైక్ ఎవరైనా క్వశ్చన్ అడిగినా దాని రిటర్న్ ఆన్సర్ ఇచ్చినా సరే ఈ టోటల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కలిపి టోకెన్స్ కింద క్యాలిక్యులేట్ అవుతాయి. ఈ ఎక్కువ టోకెన్స్ అయితే నాకు ఎక్కువ మనీ వెళ్ళిపోద్ది. నేను నైట్ $10 యాడ్ చేశాను. $10లో ఇప్పుడు $7.74 మిగిలింది, $9.94 మిగిలింది. ఇట్స్ మోర్ లైక్ యూ హ్యావ్ టు యాడ్ పేమెంట్ డీటెయిల్స్ అండ్ దాని తర్వాత ఇక్కడ $10 లైక్ యూ కుడ్ యాడ్ ఎనీథింగ్ బిట్వీన్ $5 to $100. అండ్ ఇక్కడ మేక్ షూర్ ఈ చెక్ అయి ఉంటుంది, వుడ్ యూ లైక్ టు సెటప్ ఆటోమేటిక్ రీఛార్జ్ అని అన్చెక్ చేయండి. ఎందుకంటే లైక్ ఇట్లా టేక్ అవే లాట్ ఆఫ్ యువర్ మనీ అని చెప్పి. యూ కెన్ నౌ గో ఫర్ యూసేజ్. యూసేజ్లోని ఇక్కడ యాజ్ యూ కుడ్ సి, ఇందాక ఇంగ్లీష్ సెషన్లోనే నేను మళ్ళీ వాడినాను కాబట్టి టోకెన్స్ ఇట్ వెంట్ ఫర్ 1057 టోకెన్స్ వాడేసుకుంది, అంటే నేను అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్కి కలిపి. సో ఇక్కడ ఈరోజు నేను అంతా $0.06 స్పెండ్ చేశాను. సో ఇట్ హౌ లైక్ నిన్న డెమోకి $0.03, ఈరోజు $0.03 అట్లా. సో ఇక్కడ టోకెన్స్ అన్నది ఎంత ఎక్కువ వాడితే నాకు అంత కాస్ట్ ఇన్కర్ అయిపోతుంది కాబట్టి దట్స్ వర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు ఫస్ట్ సెషన్లో. అండ్ లైక్ మనం ఒక బేస్ మోడల్ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఈ బేస్ మోడల్ యూ కెడ్ సెలెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ అన్నమాట. లైక్ ఎంత పడుతుంది అంటే ఇక్కడ $0.03 పడింది కదా, ఇట్ డిపెండ్స్ అన్నమాట. సో బ్యాబేజ్ మోడల్ సెలెక్ట్ చేస్తే $0.40, డావెన్సీ అంటే $6 లైక్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో దిస్ ఇస్ హౌ యువర్ కాస్ట్ ఇన్కర్స్ అన్నమాట. ఈ కాస్ట్ పెట్టి అంటే మీ రిక్వైర్మెంట్ పెట్టి లైక్ వాట్ టెక్స్ట్ టోకెన్స్ లైక్ వాట్ కుడ్ బి యువర్ మోస్ట్ సూటబుల్ మెథడ్ లైక్ మోస్ట్ సూటబుల్ మోడల్ అది తీసుకుంటాం మనం. దిస్ ఇస్ అబౌట్ ఫైన్ ట్యూనింగ్ బేస్డ్ ఆన్ ప్రైసింగ్. అండ్ ఇక్కడ నుంచి విల్ స్టార్ట్ కస్టమ్ డేటా సెట్ ఫర్ ట్రైనింగ్ అనమాట. లెట్స్ సే మనం ఒక డేటా సెట్ తీసుకున్నాం అంటే ఇక్కడ డేటా సెట్ అంటే నేను సింపుల్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకున్నాను. లెట్స్ సే ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు సెర్చ్ ఫర్ ఆన్సిబుల్ అంటే ఆన్సర్ ఇస్తే అక్కడ నాకు టోకెన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో అందుకు నేను సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్ లోని డెమోయే కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. సో నేనేం చెప్తున్నానంటే చాట్ జీపీటీకి క్రియేట్ అ జేసన్ మోడల్ డాక్యుమెంట్ ఫర్ దిస్ ట్రైనింగ్. జనరల్ గా ఇప్పుడంటే ఇంతకు ముందు ఫైన్ ట్యూనింగ్ కి ప్రాంప్ట్ వాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే దే ఆర్ యూజింగ్ మెసేజెస్ అన్నమాట. మెసేజెస్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఎస్. సింపుల్ గా ఇప్పుడు ఫార్మాట్ ఫైన్ ట్యూనింగ్ ఏంటంటే యాజ్ యూ కుడ్ సి దిస్ ఇస్ ద లేటెస్ట్ అన్నమాట. లేటెస్ట్ వాడే ఫైన్ ట్యూనింగ్ మోడల్ కి మెసేజెస్ వాడతాం. కానీ నేను దేనికి ప్రాంప్ట్ వాడాను అంటే ప్రీవియస్ మోడల్లో ఒక బెనిఫిట్ ఉంది అన్నమాట ప్రాంప్ట్ వాడినప్పుడు ఆ డేటా సెట్ లో. సో దట్స్ వేర్ ఐ యూస్డ్ ప్రాంప్ట్ హియర్ జస్ట్ టు షో యూ గైస్ లైక్ హౌ ప్రాంప్ట్ వర్క్స్ అండ్ హౌ ఓపెన్ ఏపీఐ కీస్ వర్క్స్ అని చెప్పేసి. సో ఇట్లా నేను చేసినప్పుడు అంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నాకు జేఎస్ఎన్ఎల్ ఫార్మాట్ లో కావాలి అన్నప్పుడు సింపుల్ గా నేను ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్ జస్ట్ గివ్ ఫర్ చాట్ జీపీటీ ఇట్ సెల్ఫ్. చాట్ జీపీటీకి ఇచ్చి నేను సింపుల్ గా ఇది నాకు తెలిసి మెసేజెస్ లో క్రియేట్ చేస్తుంది. ఓకే, ప్రాంప్ట్ లోనే క్రియేట్ చేసింది, వెరీ గుడ్. సో ఇక్కడ ప్రాంప్ట్ లో ఇచ్చింది కదా, ఓకే లైక్ కొన్ని మార్చింది స్పెల్లింగ్స్ అండ్ ఓకే ఫైన్. ఫేవరెట్ ఫేవ్ అని పెట్టాను, ఫేవరెట్ అని మార్చుకుంది, ఇట్స్ కాల్ సో ఫైన్. ఇది నాకు రివర్స్ లో ఇట్లా ఇచ్చింది అన్నమాట. సో ఈ ప్రాంప్ట్ లైక్ దిస్ ఇస్ యువర్ కస్టమ్ డేటా జేఎస్ఎన్ఎల్ ఫార్మాట్. సో వీటిల్లోనే మనం డేటా సెట్ అప్లై చేయాలి. దిస్ ఇస్ హౌ యూ అప్లోడ్ యువర్ డేటా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లైక్ నవ్ యూ హ్యావ్ ఆల్ ద రిక్వైర్డ్ అంటే లైక్ బిల్ ఉంది, ఏపీఐ పెట్టేసుకున్నారు, ఏ మోడల్లో పెట్టుకున్నారు, డేటా సెట్ ఉంది, లైక్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనకు వచ్చేసినాయి. నౌ దిస్ ఇస్ వేర్ లైక్ విల్ గో ఫర్ ఫైన్ ట్యూనింగ్ అ మోడల్. అంటే మనం ఒక కస్టమ్ డేటా సెట్ లైక్ ఓన్ చాట్ బాట్ ని ఎట్లా క్రియేట్ చేస్తాం అని చెప్పి. ఓకే, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఇది. ఫైన్. అథెంటికేటర్. ఓకే ఫైన్.
డైరెక్ట్గా అంటే యాక్చువల్గా యూఐలోని కూడా మనం వాడుకోవచ్చు. యూఐలో డైరెక్ట్గా లైక్ డేటా సెట్ అప్లోడ్ చేసి చేసేసుకోవచ్చు. కానీ మనం ఎక్కువ లైక్ బీయింగ్ డెవాప్స్ గైజ్ లైక్ వేర్ యూజింగ్ లినక్స్ కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ లినక్స్ సర్వర్ అనమాట. ఇక్కడ లైక్ ఫ్రీ టైర్ ఉంటే T2 మైక్రో తీసేసుకోండి. T2 మైక్రో ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ లాంచింగ్ అ న్యూ ఇన్స్టెన్స్ జస్ట్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ అఫ్రెష్. ఓపెన్ ఏఐ, ఉబంటు, T2 మైక్రో. లైక్ కీస్ ఎలాగో నేను కన్సోల్లోనే కనెక్ట్ చేసుకుంటాను కాబట్టి ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ కీస్. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, దిస్ ఇస్ ఫర్ మై మోడల్ నౌ. అండ్ ఇక్కడ లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఏఐ స్టఫ్, నన్ను అడిగితే పైథాన్ నేర్చుకోవడం ఇస్ లైక్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్. ఓకే, ఐ థింక్ లైక్ ఓకే ఫైన్. ఏవైతే అవసరం లేదో అవన్నీ క్లోజ్ చేసేస్తున్నా ప్రెసెంట్. ఎయిర్ ఇండియా చాట్ బాట్, ఓకే, దిస్ కుడ్ బి యూస్డ్. అది ఇంకా అప్ అవడానికి టైం పట్టింది కాబట్టి లాగిన్ అవ్వలే. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఐమ్ జస్ట్ లైక్ అప్డేటింగ్ రిపోజ్. జస్ట్ కామన్ కామన్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ నేను పైథాన్ 3 అండ్ పిప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నా. జస్ట్ హ్యావ్ ఓపెన్ ఏపీఐ కీస్. ఈ రికార్డింగ్లోనే ఉందా ఇంకా? ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇది జస్ట్ ఇన్స్టలేషన్. లైక్ ఇక్కడ నేను పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో వాడుతాను అనమాట. ఇట్స్ మోర్ లైక్ EC2 ఒక వర్చువల్ అండ్ ఇందులో కూడా ఒక వర్చువల్. ఎందుకంటే ఒకసారి మీరు వాడితే చాలు, లైక్ ఈ సర్వర్లో ఉండక్కర్లేదు అది. సో దట్స్ వేర్ ఐఎమ్ యూజింగ్ పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అండ్ నెక్స్ట్ జస్ట్ ఒక కొత్త వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ అ డిఫరెంట్ నేమ్, ఓపెన్ ఏఐఎన్వి కాకుండా వేరేది ఏదైనా మీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు నేను దాన్ని యాక్టివేట్ చేసిన. ఇట్స్ మోర్ లైక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు పైథాన్ విఎం అంతే. సో యా, ఓపెన్ ఏఐ ఈఎన్విలోకి వచ్చేసింది. అండ్ ఇందులోపల లైక్ పిప్ అండ్ బికాస్ లైక్ ఇట్ హాస్ ఆల్ ద డిపెండెన్సీస్ ఐఎమ్ జస్ట్ ఇన్స్టాలింగ్ పాండాస్, అప్గ్రేడింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ అని చెప్పి. ఓపెన్ ఏఐ అని కూడా నేను ఇందులో ఆల్మోస్ట్ లైక్ అప్గ్రేడ్ చేసుకుంటున్నా. ఫైన్, లెట్స్ వెయిట్ టిల్ ఇట్స్ డన్. పాండాస్ వచ్చేసింది. దీస్ ఆర్ యాక్చువల్లీ డిపెండెన్సీస్ అనమాట, ప్రీ రిక్వెస్ట్ సెటప్ అంతే. అండ్ ఇక్కడ దిస్ స్టాండ్స్ అ మేజర్ రోల్ హియర్. ఏపీఐకి మన చాట్ బాట్ అదే చాట్ జీపీటీ అకౌంట్ కనెక్ట్ అవ్వడానికి. Hmm. ఇక్కడ ప్లేస్ యువర్ ఓపెన్ ఏపీఐకి, ఇక్కడ మనం ఇందాక జనరేట్ చేసుకున్నాం కదా ఒక ఏపీఐకి, నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాం. యా, ఓకే, సో ఐ ఎక్స్పోర్టెడ్. అండ్ నెక్స్ట్ యా, ఇక్కడ ఇది యాక్చువల్గా సరిగా అవ్వట్లేదు. లైక్ ఐల్ చేంజ్ ద కోడ్, మీన్ వైల్ ఐల్ జస్ట్ యూజ్ దిస్ డేటా సెట్ అనమాట. ఇది ఏదైతే ఇచ్చిందో అది నేను ఒక ఫైల్లో సేవ్ చేసుకుంటున్నా, లైక్ సార్గకల data_dataset.jsonl. యాజ్ ఐ సెడ్ JSONL ఫార్మాట్లోనే సేవ్ చేసుకుంటాం మనం, జస్ట్ లైక్ ఎక్స్టెన్షన్.
జస్ట్ చెకింగ్. ఓకే, విఐ అండర్ స్కోర్. ఓకే. అండ్ మేక్ షూర్ ఒక స్పేస్ లేకుండా ఉండడం చూడండి. జనరల్గా మనం ఇప్పుడు వాడేది ఓపెన్ ఏఐ కాబట్టి స్పేస్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఓపెన్ ఏఐ కమాండ్లో ఇక్కడ మనం ఒక నెక్స్ట్ కమాండ్ ఉంటుంది. నెక్స్ట్ కమాండ్లో అది ఏం చేస్తుంది అంటే సింపుల్గా ఈ డేటాని లైక్ డూప్లికేట్స్ ఉన్నాయనుకో, లెట్స్ సే వాట్ ఈస్ సార్ కలర్ ఫేవరెట్ కలర్ అని చెప్పి నేను 3 లైన్స్ 4 లైన్స్ రాశాను. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ డూప్లికేట్స్ ఆఫ్ లైన్, ఇట్ విల్ రిమూవ్. ఇక్కడ చూస్తే లైక్ ఇఫ్ యూ సీ సార్ కలర్ చాలా సార్లు రిపీట్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ వేర్ ఇట్ విల్ ట్రై టు ఫైన్ ట్యూన్ అనమాట ఒక కమాండ్. అందుకే నేను యాక్చువల్గా లేటెస్ట్ అన్నది మెసేజెస్ ఉన్నా సరే ఐ టుక్ ద ప్రాంప్ట్ జస్ట్ టు షో యూ లైక్ దిస్ వాజ్ యాక్చువల్లీ ప్రివిలేజ్ దట్స్ బిఫోర్. జనరల్గా ఈ మెసేజెస్ అన్న లైక్ రీసెంట్ డేటా సెట్కి ఈ ఓపెన్ యూఐ ఫైన్ ట్యూన్స్ వర్క్ అవ్వట్లేదు, విచ్ ఐ చెక్డ్. సో అందుకే నేను ప్రీవియస్ డేటా సెట్ తీసుకున్నా, లైక్ ప్రాంప్ట్ డేటా సెట్. సో వెన్ యూ గివ్ దిస్ కమాండ్, as you could see, it says like Sargakala, most of the time you only add output into the completion without any prefix. Like it will suggest me few things and matter, whatever it is. అదే డేటా డూప్లికేషన్స్, అదే డేటా ఫార్మాట్, అదే మొత్తం అన్నీ చూసుకుంటుంది. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఇక్కడ ఇది నాకు రెండు ఇచ్చింది. యాజ్ యూ కుడ్ సీ, నేను డేటా సెట్ జేసన్ నాలెడ్జ్ ఇచ్చాను. ఇది డేటా సెట్ ట్రైన్ డాట్ జేసన్, డేటా సెట్ ప్రిపేర్డ్ వ్యాలిడ్ డాట్ జేసన్ అండ్ రెండు ఫార్మాట్స్ ఇచ్చింది నాకు. అండ్ యూ కెడ్ సీ వన్స్ యువర్ మోడల్ స్టార్ట్స్ ట్రైనింగ్, ఇట్ విల్ అప్రాక్సిమేట్లీ టేక్ 2.57 minutes to train a query model, ADA model and Babbage model, and Q will take approximately half an hour per job. ఇది హాఫ్ అన్ అవర్ పర్ జాబ్ అని ఏందని కూడా నేను చెప్తాను. లైక్ ఐ షో యూ ప్రాక్టికల్లీ. అండ్ లైక్ బిఫోర్ దట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్స్ అన్నది మన చాట్ జీపీటీ అకౌంట్కి అప్లోడ్ చేస్తాం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఆ, దానికి ఆ స్టోరేజ్కి ఇచ్చేస్తాం మనం, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ EC2లో సర్వర్ ఉంచకుండా, అంటే ఈ సర్వర్లో స్టోరేజ్ ఫైల్స్ కాకుండా డైరెక్ట్గా చాట్ జీపీటీలోని ఇదిగో ఇక్కడ ఈ ఫైల్స్ ఉన్నాయి నువ్వు వాడుకో అంటే. టు బి హానెస్ట్, ఇక్కడ మీకు ఈ సర్వర్ డిలీట్ అయిపోయింది అనుకోండి, లైక్ ఇక్కడ నేను EC2 సర్వర్ ఇందాక డిలీట్ చేసేసాను కదా నేను, దానికి ముందు ఒక మోడల్ దాంట్లో ట్రైన్ చేశాను, బట్ స్టిల్ దట్ మోడల్ ఇస్ అప్. దేనివల్ల అంటే నేను ఈ డేటా ఫైల్స్ చాట్ జీపీటీకి ఇచ్చాను అప్లోడ్ చేయమని చెప్పి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఇక్కడ ట్రైన్ డేటా సెట్ అంటే రెండు ఫైల్స్ వచ్చినాయి కదా, ట్రైన్, వ్యాలిడ్. ఈ రెండు ఫైల్స్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. రెండు ఫైల్స్ కలిపి నేను అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు ఫైల్ ఐడీస్ వచ్చినాయి కదా, ఈ రెండు ఫైల్ ఐడీస్ ఇంపార్టెంట్ మాట. ఈ రెండు ఫైల్ ఐడీస్ నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా, యా దిస్ ఇస్ వేర్ ఐ లెఫ్ట్ యూ గైస్ ఫర్ ట్రబుల్ షూటింగ్. ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ వచ్చింది అనమాట. ఈ ఎర్రర్ ఏంటి అంటే లెట్స్ సే నేను ఇక్కడ లైక్ ఇందులో ఏంటంటే లైక్ -m అంటే మోడల్. మోడల్ ఇక్కడ నేను అడా వాడాను. లెట్స్ సే లైక్ అడా, బ్యాబేజ్, క్యూరీ, డావిన్స్, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ లిస్ట్ ఎలా చూడాలో కూడా చెప్తాను. ఇక్కడ -f అంటే వాట్స్ యువర్ ట్రైన్డ్ డేటా మోడల్. యువర్ ట్రైన్డ్ డేటా మోడల్ వుడ్ బి దిస్. సింపుల్గా వాట్స్ యువర్ వ్యాలిడ్ ఫైల్ డేటా. అరే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఏ మోడల్ వాడినా సరే ఇట్స్ షోయింగ్ అప్ ది ఎర్రర్ లైక్ మోడల్ ఇస్ నాట్ అవైలబుల్. దో ద మోడల్ ఈజ్ అవైలబుల్ అంటే మీకు మోడల్ అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేయడానికి యూ కుడ్ యూజ్ దిస్ అనమాట, ఓపెన్ ఏపీఐ మోడల్స్ డాట్ లిస్ట్. సో ఇక్కడ లైక్ లెట్స్ సే మేబీ లైక్ ఉందో లేదో నాకు తెలియదు. సో ఇట్ విల్ షో యూ లైక్ వాట్ ఎవర్ మోడల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ అనమాట. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ నేను అక్కడ అడా అని పెట్టాను కదా, అడా బదులు యూ కుడ్ యూజ్ ఎనీథింగ్ దట్స్ హియర్. లెట్స్ సే మేబీ ఐ కుడ్ యూజ్ నాట్ డాలీ, యా బ్యాబేజ్ 002 ఇది వాడదాం అనుకుంటున్నా. సింపుల్గా నేనేం చేస్తానంటే ఆ కమాండ్లోని ఇన్స్టెడ్ ఆఫ్ అడా ఐల్ జస్ట్ యూస్ డావిన్సీ 002, దట్స్ ఇట్. అంటే ఒక బేస్ మోడల్ ఇది అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. యాజ్ యూ కుడ్ సీ బ్యాబేజ్ 002 ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ ఫైన్ ట్యూనింగ్. సో అట్లా ఏ మోడల్ అవైలబుల్ ఉందో నాకు తెలియదు, ఎందుకంటే లైక్ ఇట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ ఐ జస్ట్ గో ఫర్ వర్క్ అరౌండ్ అంటే చూపించడానికి. సో ఇఫ్ యూ గైజ్ వాంట్ మీ ఇండివిజువల్గా ప్రతి మోడల్ ట్రై చేయండి. ఇఫ్ ఎనీథింగ్ వర్క్స్ జస్ట్ లెట్ మీ నో.
అండ్ ఇక్కడ నేనేం చేశానంటే మోడల్ లేటెస్ట్ మోడల్ GPT 3.5 పెట్టేశాను అనమాట. 3.5 పెట్టి ప్రాంప్ట్ డేటా ఇచ్చాను. అక్కడ ప్రాంప్ట్ డేటా ఇచ్చినప్పుడు ఏం జరిగిందో కూడా చెప్పిస్తాను. లెట్స్ సే దిస్ ఇస్ ద యూఐ రైట్. యా, ఇక్కడ నేను ఇచ్చినప్పుడు అది ఏం జరిగింది అంటే, ఇక్కడ ఎర్రర్ ఫైల్స్లోని మెసేజెస్ కావాలి నాకు, మెసేజెస్ అన్న టర్మ్ కావాలి నాకు, ఎల్స్ ఐ విల్ నాట్ వర్క్ అనేసింది. సో దిస్ మోడల్ బికేమ్ అ కంప్లీట్ ఫెయిల్యూర్. అండ్ ఇంకొకటి నేను చేసింది ఏంటి అంటే, దిస్ ఇస్ లైక్ దాన్నే ట్రైన్ చేసినప్పుడు ఒక ఎంటీ స్పేస్ పెట్టేసి అనమాట. వేర్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ కదా, ఒక ఎంటీ స్పేస్ ఉంటే అది అయినా సరే మోడల్ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ పోనీ మెసేజెస్ పెట్టి ఓపెన్ యూఐ ట్యూనింగ్ చేద్దాము అంటే, ఆ ఓపెన్ యూఐ లైక్ మనకి ట్రైన్ డేటా వ్యాలిడ్ డేటా వచ్చింది కదా, ఆ ఓపెన్ యూఐ కమాండ్ అనేది ఓన్లీ ప్రాంప్ట్ ఉంటేనే వర్క్ చేస్తుంది, అది మెసేజెస్ ఉంటే వర్క్ చేయదు అది. సో దట్స్ వేర్ మేబీ జస్ట్ టు షో యూ గైస్ ఆన్ అ వర్క్ అరౌండ్ నేనేం చేశాను అంటే, సేమ్ డేటాని లెట్స్ సే లైక్ ఎస్కే డాట్ జేసన్ ఎల్ఎల్ ఈ ఫార్మాట్ని నేనేం తీసుకున్నాను అంటే, మేబీ ఐ కడ్ జస్ట్ షో యూ, మెసేజెస్లో తీసేసుకున్నాను అనమాట సింపుల్గా. వేరే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సేమ్ చాట్ జీపీటీకి మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది చెప్పొచ్చు మాట. సింపుల్గా, ఓకే, యా, హియర్ టు హియర్, లెట్స్ సే క్రియేట్ బేస్డ్ ఆన్ దిస్ రిఫరెన్స్ అని చెప్తాను అంతే. సో హియర్ ఇస్ వేర్ లైక్ యూ గట్ యువర్ న్యూ డేటా. ఇక్కడ ఈ న్యూ డేటా నేనేం చేస్తున్నానంటే సేమ్ వే, బికాజ్ ఇక్కడ మనం ఓపెన్ ఏ మోడల్ క్రియేట్ చేయాలి ఇప్పుడు అంటే రెండు ఫైల్స్ కావాలి కాబట్టి, బట్ అక్కడ అది అవ్వట్లేదు కాబట్టి జస్ట్ లైక్ వర్క్ అరౌండ్ వాట్ ఐ డిడ్ వాస్ డూప్లికేట్ ఫైల్స్ అనమాట. లెట్స్ సే ఎస్కే డాట్ జేసన్ ఎల్. మేక్ షూర్ యూ హ్యావ్ నో ఎక్స్ట్రా స్పేస్ హియర్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్పేస్ ఉంటే ఇది ఫెయిల్ అయిపోద్ది యాజ్ ఐ షూడ్. నేనేం చేసా సేమ్ థింగ్, సేమ్ డేటాని రెండు ఫైల్స్ చేసేసాను అనమాట, బికాజ్ లైక్ ట్రైన్ డేటా ఆర్ వ్యాలిడ్ డేటా ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ అనమాట. SK2.jsonl. సో ఇక్కడ మనకి రెండు ఫైల్స్ వచ్చేసినాయి, లైక్ రెండు ఫైల్స్ మెసేజెస్ ఫార్మాట్లో ఉన్నాయి. ఒకటి ట్రైన్ డేటా కింద తీసుకోవచ్చు, ఇంకొకటి వ్యాలిడ్ ఫైల్స్ కింద తీసుకోవచ్చు. సేమ్ వే కమాండ్స్. యా, ఇన్స్టెడ్ ఆఫ్ SK JSONL ఇట్స్ ఎస్కే, ఏం పెట్టాను నేను, SK.jsonl. ఓకే, యా, ఇది ఒక ఫైల్ ఐడి ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఇది SK2.jsonl, ఇది ఒక ఫైల్ ఐడి ఇచ్చింది. సో సేమ్ కమాండ్ లైక్ నేను ఇక్కడ ఏం యూస్ చేశాను, సేమ్ కమాండ్ యూస్ చేసిన ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద ఓల్డ్ మోడల్స్ అండ్ ట్రై టు ఫిగర్ అవుట్ అంటే ఏ మోడల్ ఏందని చెప్పి నాకు అంత టైం కన్స్ట్రెంట్ నేను లేకపోయేసరికి, వాట్ ఐ డిడ్ వాస్ ఐ జస్ట్ డిడ్ దిస్ వర్క్ అరౌండ్ టు షో యూ గైస్, ఇఫ్ యూ గైస్ వాంట్ లైక్ యూ కుడ్ ట్రై. నేను ChatGPT 3.5 టర్బో పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే ఫైల్స్ సేమ్ ఫైల్ ఐడి, ట్రైనింగ్ కీ ఫైల్ ఐడి, బోత్ ఆర్ సేమ్ ఫైల్స్, ఇట్స్ స్టిల్ ఫైన్. రెండు సేమ్ ఫైల్స్ అయినా మీరు పెట్టేసుకోవచ్చు, ఇట్స్ స్టిల్ ఫైన్, నో వరీస్. బట్ రెండు ఫైల్ ఐడీస్ సేమ్ ఉండకూడదు. సో దట్స్ వేర్ అందుకే సేమ్ ఫైల్కి ఇంకొక పేరు ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేసిన అనమాట. అరే, ఇక్కడ 3.5 టర్బో అనేది బేస్ మోడల్ మాట. ఓకే, ఎప్పుడైతే నేను ఇలా ఇస్తానో నవ్ ఇఫ్ ఐ గో ఫర్ దిస్, ఇది యాక్చువల్గా నిన్న నైట్ పెట్టిన సెషన్ ఇది, అండ్ దిస్ ఇస్ లైక్ మార్నింగ్ ఇంగ్లీష్ సెషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది వ్యాలిడేటింగ్ ఫైల్స్ అని అంటుంది కదా, ఇక్కడ వాట్ డస్ ఇస్ డూయింగ్ అంటే, మధ్యలో ఒక కమాండ్ దగ్గర ఆగాం కదా మనం, ఇట్ టేక్స్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఫర్ ద బ్యాచ్ అని చెప్పేసి, మేబీ చూపించగలనా లేదో తెలియదు. పైథాన్ పైథాన్, యా, హియర్ క్యూ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ పర్ హెడ్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఓపెన్ ఏఐ అనేది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ ఎవ్రీ 2 hours కానీ లైక్ ఇట్ విల్ స్టార్ట్ రన్నింగ్ అ జాబ్ టు పికప్ యువర్ డేటా అండ్ ట్రైన్ యువర్ డేటా అనమాట. సో దట్స్ వేర్ లైక్ ఇట్ విల్ స్టార్ట్ వ్యాలిడేటింగ్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. జనరల్గా నేను ఇందాకే ఇన్స్టెన్స్ డిలీట్ చేసేసాను కదా, బట్ ఇట్ స్టిల్ హ్యావ్ దిస్ మోడల్. ఈ మోడల్ లైక్ ఇందాక సెషన్ స్టార్ట్ అవ్వకముందు
ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇట్ డజన్ నీడ్ ద సర్వర్ ఎనీమోర్. అంటే లైక్ అండర్లయింగ్ బేస్ సర్వర్ అక్కర్లే, పైథాన్ అక్కర్లే, ఏవి అక్కర్లే. సో యూ కెట్ జస్ట్ గో ఫర్ ప్లే గ్రౌండ్. ఓకే ఫైన్, నో వరీస్. ఇక్కడ ప్లే గ్రౌండ్లోని చాట్ జీపీటీ 3 అయితే ఎలా ఆన్సర్ ఇస్తుంది, మీ ఫైన్ ట్యూన్ మోడల్ అంటే ఎట్లా ఆన్సర్ ఇస్తుంది అని చెప్పేసి. లెట్స్ సే వాట్ ఈస్ సార్గకల ఫేవరెట్ కలర్. హియర్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బికాస్ చాట్ జీపీటీ 3.5కి నా గురించి తెలియదు, సార్గకల ఎవరో కూడా తెలియదు. నా ఫైన్ ట్యూనింగ్ మోడల్లో నా గురించి తెలుసు కాబట్టి ఇట్ ఇస్ దిస్. అండ్ ఇంకొకటి లెట్స్ సే ఇంకొకటి తీసుకుందాం. ఇది ఇచ్చినట్టున్నాను నేను. సో ఇక్కడ నాకు ఇది బ్యాట్మ్యాన్ అని ఇచ్చింది, కానీ నేను బ్యాట్మ్యాన్ గురించి కంటెక్స్ట్ ఇవ్వలేదు. సో లెట్స్ సే హూ ఇస్ బ్యాట్మ్యాన్ అని ఇచ్చాను నేను. నేను బ్యాట్మ్యాన్ గురించి దీనికి కంటెక్స్ట్ ఇవ్వలేదు నా ఫైన్ ట్యూనింగ్ మోడల్కి. కాకపోతే ఇది అయినా ఆన్సర్ చేయగలుగుతుంది, ఎందుకంటే ఇట్స్ అ ట్రైన్డ్ మోడల్ అనమాట. ఇది ఒక నా కస్టమ్ డేటా సెట్కి ఇది ఆన్సర్ ఇవ్వగలుగుతుంది, వేరే 3.5 ఇవ్వలేకపోతుంది. So as you could see, Batman is a functional superhero. Though I did not give any context regarding Batman, it was still able to answer అనమాట. సో దట్స్ హౌ ఫైన్ ట్యూనింగ్ వర్క్స్. మేబీ ఇప్పుడు నేను ఒకవేళ నా యూసేజ్ చూస్తే ఇట్ మైట్ లైక్ గో బికాస్ టోకెన్స్ అన్నవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి లైక్ ఎవ్రీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కలిపి టోకెన్స్లోకి వెళ్తాయి. సో యా, లెట్స్ సే నవ్ ఇఫ్ ఐ సీ ద టోకెన్స్, ఇందాక మనం స్టార్టింగ్ చూసినప్పుడు 1067 ఎంత ఉంది కదా. యా, నవ్ ఇట్ ఈస్ లైక్ 1181. యూ అండర్స్టూడ్ ఇట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టోకెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఎట్లా వర్క్ అవుతాయి అని చెప్పేసి. ఐ థింక్ ఎస్. సో దిస్ ఇస్ హౌ యూ డిజైన్ యువర్ ఓన్ కస్టమ్. అంటే ఇప్పుడు నేను EC2 సర్వర్ డిలీట్ చేసేసిన పర్లే, బికాస్ ఇట్ ఇస్ స్టిల్, ఎందుకంటే ఆల్రెడీ నా ఫైల్స్ అన్ని అప్లోడ్ అయిపోయినాయి దానికి. సో అప్లోడ్ అయిపోయినాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు నాకు. ఇంకా ఇది డిలీట్ చేసేసిన ఈ సర్వర్ పోయినా సరే ఇట్ ఈస్ ట్రైన్డ్ ఆన్ మై మోడల్ అండ్ మై మోడల్ ఇస్ స్టిల్ దేర్. లైక్ ఇవన్నీ కూడా నిన్న డిలీట్ చేసేసిన ఇన్స్టెన్స్, ఇది కూడా నిన్న డిలీట్ చేసేసిన ఇన్స్టెన్స్. అండ్ దిస్ ఇస్ హౌ మీకు స్టెప్ 4 చెప్పాను కదా, ఇట్ విల్ ట్రైన్ ద మోడల్ అని చెప్పేసి. సో ఇట్స్ యాక్చువల్లీ ట్రైనింగ్ ద మోడల్ అనమాట, validating training file. It's as simple as that. Step 4 is train your model to use the data set. I think yes, clear కదా. I think I'm done with the session. యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? నో, ఓకే. క్లియర్ గానే ఉంది. హుసేన్ బ్రో, తంగేటి బ్రో, కెమెరా ఆన్ చేస్తూ స్క్రీన్ షాట్ తీసుకొని జుబ్బని వెళ్ళిపోదాం. రికార్డింగ్ స్టాప్.